ఒకసారి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా బై వాక్లో వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. అంటే ట్రాఫిక్ విషయంలో ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎట్లుంది ట్రాఫిక్? ఏంటి నడుచుకుంటూ వచ్చిన? ఓకే, అంటే ఎట్లా ఏర్పాట్లు చూస్తే ఏమనిపిస్తుంది ఈ ట్రాఫిక్ ఇదంతా కూడా? ప్రజలు గమనిస్తున్నారు కదా అంతా. ఎట్లా ఉండబోతుంది మేడం ఈరోజు అసెంబ్లీలో? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చారు. ఈ రోజు ఏముంటుంది, రాష్ట్రపతి మన గవర్నర్ గారి స్పీచ్ ఉంటుంది అంతే కదా. రేపు ఎట్లా ఉండబోతుంది మేడం? మీరు ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు మాజీ ముఖ్యమంత్రి? తప్పకుండా ప్రజా సమస్యల మీద ప్రజల కోసం పోరాటం చేయమన్నారు. ఓకే, ఒక ప్రజాప్రతినిధి మీరు కూడా నడుచుకుంటూ వస్తున్నారు, ఈ ఏర్పాట్లు ఎట్లా చూస్తారు? ఏం చేస్తాం మరి, అట్లా ఉంది పాలన. ఓకే రైట్, ఇది మొత్తం మీద మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు, ఇతర నాయకులు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏర్పాట్ల విషయంలో, ట్రాఫిక్ క్లియరెన్స్ విషయంలో మాత్రం కొంత ఫెయిల్ అయింది. ఇట్లా ఉంది పరిపాలన అంటూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్తున్నటువంటి విజువల్స్ మనము తొలివేలు స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎట్లుంది బాబాయ్ ట్రాఫిక్? ఎట్లుంది? చాలా ట్రాఫిక్ ఉందన్న, అసలు దేనికైనా అర్థమైతే లేదు. మాకు ఆఫీసులోనే మాకు కూడా ఇబ్బందులు అవుతున్నాయి. చాలాసేపు అయింది, ఏం చేయాలో తెలుస్తలే. పెట్రోల్ అంతా ఇక్కడ అయిపోతుంది. ఓకే రైట్, సో ఇది ట్రాఫిక్ వెంటనే క్లియర్ చేస్తున్నప్పటికీ మాత్రము సో ట్రాఫిక్ చాలా జామ్ అవుతుంది. చాలామంది ప్రజాప్రతినిధులంతా కూడా బై వాక్ కారు దిగి నడుచుకుంటూ వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఒక ఎమ్మెల్యే స్టిక్కర్ కనిపిస్తుంది, ఎవరో ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి ఉన్నట్టున్నాడు, ఆయన కూడా నడిచే పాదయాత్ర చేసే ప్రయత్నం. అన్నా నమస్తే, ఏంది ట్రాఫిక్? ఏంది ఇట్లుంది? మంచిగా ఉంది కదా, మేము వస్తున్నాం. మా ముందే సబితేంద్రారెడ్డి గారు ఫోటో కోసం దిగిపోయారు. మరి దాని మీద బై వాక్లో నడుచుకుంటూ వచ్చి కనీసం ఏర్పాటు కూడా చేయలేనంటారు సబితా ఇంద్రారెడ్డి గారు. వాళ్ళ బండి వెనకాలనే అది ఉంది, మరి నేను బండిలోనే పోతున్నా కదా. ఎట్లా పోతుంది ఈ బడ్జెట్ సమావేశాలు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చారు. ఎవరు వచ్చినా ప్రభుత్వం చేసినటువంటి ప్రగతికి నిదర్శనంగా ఈ బడ్జెట్ ఉండబోతుంది. ఫ్యూచర్ సిటీ రైజింగ్ తెలంగాణ అనేటువంటి కాన్సెప్ట్తో ఈ బడ్జెట్ ఉండబోతుంది. అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. రైట్, ఇది వేముల వీరేష్ అని చెప్తున్నారు ఎమ్మెల్యే. సో పోలీసులు మాత్రం ట్రాఫిక్ని వెంటనే క్లియర్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ నుంచి అసెంబ్లీ రవీంద్ర భారతి, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే రవీంద్ర భారతి నుంచి కూడా నాంపల్లి వరకు మనకు పూర్తిగా మొత్తం ఎక్కడికక్కడ వెహికల్స్ అయితే జామ్ అయినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. పోలీసులు సో ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంకా ట్రాఫిక్ మాత్రము అట్లాగే స్టక్ అవుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. సో ఒకసారి ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఇప్పుడు ప్రత్యేకంగా ప్రజాప్రతినిధులకు వన్ సైడ్ నుంచి ప్రజాప్రతినిధులందరినీ కూడా అసెంబ్లీకి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళని పంపిస్తున్నారు. రైట్ సైడ్ నుంచి కూడా మొత్తం ఇతర నార్మల్ పీపుల్స్ని, ఆర్డినరీ పీపుల్స్ని పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. సో విజువల్స్ మనం చూస్తున్నాం. అలా ఎట్లుండబోతుంది అలా సమాచారం? బాగుంటుంది, వాడి వేడిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. బడ్జెట్ సమావేశాలు తప్పకుండా. ఎట్లా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుపెట్టిండు, సరితూగే వ్యక్తులు ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో? ఆయన పెద్ద తురుమానండి, మేము లేమా? ఆయనకి సరితూగే వ్యక్తులేంది. ఆయన ఏదో బట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటా, ఫామ్ హౌస్లో పడుకుంటా, ఆయన పెద్ద లీడరు, ఆయన ఉద్యమం చేసి ఆయన అందరూ అనుకుంటారు కానీ ఆయన ఫామ్ హౌస్లో పడుకొని నడిపించినాడు. ఆయన పెద్ద ఆయనకు సరితూగేటోళ్ళు అనేది ఏం లేదు. ఆర్డరీ మ్యాన్, వీ కెన్ ఫేస్ ఇట్. ఆయనకు రేవంత్ రెడ్డి అవసరం లేదు, మాలాంటి వాళ్ళే చాలు. 14 నెలల కాంగ్రెస్ పరిపాలన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఎండగడతామంటున్నారు, సిద్ధంగా ఉన్నారా? 100% పోలుద్దాం. వాళ్ళ 14 నెలల పాలనను మా 14 నెలల పాలన పోల్చి చూద్దాం, ఎవరెట్లనో మేము చెప్తాం. ఇది కమ్మపల్లి సత్యనారాయణ చెప్పినటువంటి పరిస్థితి. లోపల కంపారిజన్ చేద్దాం. 10 ఏళ్ల పరిపాలన, 14 నెలలకు సంబంధించినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇవన్నిటి కూడా కంపేర్ చేద్దాం. మా రేవంత్ రెడ్డి అవసరం లేదు, మేము సరిపోతాం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు అంటూ కమ్మపల్లి సత్యనారాయణ చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఉన్నారు. మధుసూదన్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మధుసూదన్ రెడ్డి గారు, మొదటి రోజు అసెంబ్లీ ఎట్లుండబోతున్నది బడ్జెట్ సమావేశాలు? సార్, చాలా బ్రహ్మాండంగా ఉండబోతా ఉంది. ముఖ్యంగా ఈ ప్రజాప్రభుత్వంలో, ఈ ప్రజాపాలనలో మేము ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్న సందర్భంగా తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన సందర్భంగా మేము అన్ని కూడా ఈరోజు ముఖ్యంగా అది కులగణన విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఎస్సీ కేటగిరైజేషన్ మీద కూడా ఈ బిల్స్ ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ప్రజలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్ కూడా మా ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టబోతా ఉన్నారని కూడా. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నాడు, సరిపోరు కాంగ్రెస్ నాయకులని కామెంట్స్ ఎట్లా చూస్తారు? మేము చర్చ స్టార్ట్ అయినప్పుడు కేసీఆర్ గారి నుండి చర్చలో పాల్గొంటే కేసీఆర్ గారి గురించి మాట్లాడితే అర్థం ఉంటుంది. ఆయనకి ఇప్పుడు ఆయన చేసిన మోసాలు, ఆయన చేసిన దోపిడీ అంతా బయటికి వస్తుందనే ఆలోచనతోన ఈరోజు
వాళ్ళు కేసీఆర్ గారు చర్చలో పాల్గొంటలేరు. ఈరోజు ఓన్లీ బడ్జెట్ ఈరోజు గవర్నర్ ప్రసంగంలో పాల్గొంటారు, మళ్ళీ రేపు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు ఉంటారు, తర్వాత కనిపించారు. అది కేసీఆర్ గారి యొక్క నైజం. కేసీఆర్ గారికి సరిపోకపోవడం ఏంది? కేసీఆర్ ఏమైనా ఈ మహాత్మా గాంధీ లాగా ఏమైనా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తే, లేకుంటే నిజాయితీగా పనిచేసిన వ్యక్తే? 10 ఏళ్లలో పెద్ద ఎత్తున దోపిడీ చేసిన వ్యక్తి గురించి మేము పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్కు మేము కూడా సరిపోతాము, మేమైనా సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే 14 నెలల ప్రభుత్వ పాలన మీద ఎండగడతాము, రోజు అసెంబ్లీకి పోవాలని కేటీఆర్ హరీష్ రావుకు దిశానిర్దేశం చేసి నిన్న ఇవన్నీ ఉదరగా వాళ్ళని వచ్చి ఎండగట్టమని ఎవరొద్దన్నారు? మేము కూడా రెడీగా ఉన్నాం కదా ఫేస్ చేయడానికి. మేము ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఉన్నాం. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకొని బాధ్యతగా మేము అసెంబ్లీ సమావేశాలు వాళ్ళలాగా ఏదో 17 రోజులు నడుపుతలేము. సంవత్సరం మొత్తంలో 17 రోజులు నడిపిన ఘనత వాళ్ళది. కానీ ఈరోజు సమావేశ పరిస్థితి మేము షెడ్యూల్ ఇచ్చి ఏ షెడ్యూల్ ప్రకారం అయితే ఆ షెడ్యూల్ ప్రకారము సభ వాయిదా పడకుండా వాళ్ళని వాడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సభలో అమర్యాదగా బిహేవ్ చేసిన బీఆర్ఎస్ నాయకులను వాళ్ళను ముఖ్యంగా సస్పెండ్ చేయకుండా వాళ్ళని సభలో కూర్చోబెట్టి వాళ్ళు ఎండగడతా ఉన్నాం. వాళ్ళు చేసిన తప్పులని కూడా ఎత్తు చూపుతా ఉన్నాం. శ్వేతపత్రాలు కూడా పెట్టిన విషయం మీకు అందరు కూడా తెలుసు. డొల్లా బడ్జెట్, కాంగ్రెస్ బడ్జెట్, ఈ బడ్జెట్ అంటారు, వాస్తవేనా? ఇది ప్రజలకు నచ్చిన బడ్జెట్, ప్రజలు మెచ్చే బడ్జెట్ పెడతా ఉన్నాం. వాళ్ళలాగా నిధుల కేటాయింపులలో దుర్వినియోగం చేసిన వ్యక్తులం కాదు. ఏ దానికి ఆ దానికి బడ్జెట్ కేటాయింపులు చేసి ఈరోజు ఖర్చు చేసినాము. ఆ విషయాలను కూడా చెప్తాము. రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కూడా తెలంగాణ ప్రజల 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండబోతా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇది మధుసూదన్ రెడ్డి క్లియర్ చెప్తా ఉన్నారు. సో బడ్జెట్ తెలంగాణ ప్రజల కోసం పెట్టబోతా ఉన్నాము. గత 10 ఏళ్ల పాటు కేసీఆర్ చేసినటువంటి పరిపాలన కావచ్చు, దానికి సంబంధించిన అన్ని అంశాల గురించి కేవలం 2 రోజులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలోకి రావడం కాదు, సో రెగ్యులర్గా అసెంబ్లీకి అటెండ్ కావాలి. సో గతంలో 17 రోజులు మాత్రమే సంవత్సరానికి అసెంబ్లీ నడిపినటువంటి మీరు మాట్లాడడం సరికానట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎమ్మెల్సీ గోరెడ్డి వెంకన్న కూడా పోతున్నటువంటి విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. సో అట్లా వరుసగా ఆ ఎమ్మెల్యేలంతా కూడా సో భవిష్యత్తు బడ్జెట్కి సంబంధించి వాళ్ళు క్లియర్గా ఒక డేటాతో వస్తున్నట్టు తెలుస్తోంది. సో బట్ ఏదేమైనప్పటికీ కూడా సో బడ్జెట్ మీద భారీ అంచనాలు కనబడతా ఉన్నాయి. 3.10 లక్షల బడ్జెట్, 3.10 లక్షల కోట్ల బడ్జెట్ ఈసారి పెట్టనున్నట్టు తెలుస్తోంది. మరి ఈ బడ్జెట్ మీద ఇప్పటికే జిహెచ్ఎంసీ కావచ్చు, ఇతరితర అన్ని పార్టీ అన్ని విద్యారంగం కావచ్చు, అటు వైద్య రంగం కావచ్చు, అన్నీ కూడా భారీ స్థాయిలోనే కేటాయిస్తున్నటువంటి నమ్మకాన్ని పెట్టుకున్నటువంటి అంశం మనకు కనిపిస్తుంది. సో ఒకసారి యశస్విని రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, సో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు కూడా మనకు ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. సో యశస్విని రెడ్డి గారు విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అసెంబ్లీకి సంబంధించి ఇవాళ ఎమ్మెల్యేలంతా కూడా క్యూ కడతా ఉన్నారు మొదటి రోజుకి సంబంధించి. సో మొదటి రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకైతే అందరూ హాజరవుతా ఉన్నారు. మనం సో అందరి ఎమ్మెల్యేలతో కూడా ఓపెన్గా వాయిస్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఒక్కసారి యశస్విని రెడ్డి గారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటికే భారీగా అయితే ట్రాఫిక్ జామ్ అయినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కరుగా ఆలస్యంగా అయితే ఎమ్మెల్యేలు సభకు హాజరవుతా ఉన్నారు. సో ఒక్క నిమిషం మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం యశస్విని రెడ్డి గారితో. బట్ మాట్లాడడానికి సముచితంగా లేనట్టు తెలుస్తూ ఉంది. సో యశస్విని రెడ్డి గారు కారులో వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇంకా కూడా చాలామంది అటెండ్ అవుతూనే ఉన్నారు ప్రజాప్రతినిధులు. సో వాళ్ళంతా కూడా అసెంబ్లీ మొదటి రోజు కావడంతో కొంతమంది టైంకి రావాలన్నటువంటి ఉద్దేశంతో వచ్చినప్పటికీ కూడా నాంపల్లి నుంచి ట్రాఫిక్ జామ్ అవడము, సో ఇతరితర కారణాల వల్ల కొంతమంది సమయానికి చేరుకోలేరు. సో సమయం ఆల్మోస్ట్ 11 అవుతుంది, అంటే 10:42 అవుతుంది. 10కి అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటికీ కూడా 10:42 అంటే ఒక 30 నుంచి 40 మినిట్స్ అసెంబ్లీకి అటెండ్ కావడానికి కొంత ఆలస్యం అనేటైతే మనకు తెలుస్తోంది. సో మనం చూస్తూ ఉన్న విజువల్స్లో ఇంకొంతమంది ప్రజాప్రతినిధులు ఎవరైనా వస్తే వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఏర్పాట్ల విషయంలో ముందు ట్రాఫిక్ విషయంలో మాత్రం కొంత సామాన్యులకు ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఓవైపు మండు టెండలు, ఇంకోవైపు అసెంబ్లీ సమావేశాలు. ఈ సందర్భంలో ఆఫీసులకి, కాలేజీలకి, ఇతర డ్యూటీలకు వెళ్ళేటువంటి సామాన్యులు మాత్రం ఇబ్బందులు పడుతున్నామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, అసెంబ్లీ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.